హాయ్ అండి, శివసేన ఛానల్కి స్వాగతం. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం. అది ఒక క్యాన్సర్ హాస్పిటల్. టైం ఉదయం 9 గంటలు. హాస్పిటల్ బెడ్ మీద ఆశలన్నీ వదిలేసి ఎవరి కోసం బతికానో, ఎందుకు బతికానో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న లావణ్య నిర్జీవంగా ఏ స్పర్శ లేకుండా పడుకొని ఆలోచనలతో పోరాటం చేస్తుంది. కన్నీళ్లు కళ్ళల్లో నుండి జాలువారుతూ ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేస్తూ తన 22 కూతురు నిక్కి తన తల్లి కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకమ్మా, ఏమైందిప్పుడు? చిన్న ఆపరేషనే, నువ్వేమీ భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా అని ధైర్యం చెబుతుంది. లావణ్య విరక్తిగా నవ్వి నిక్కి మొహాన్ని తడుముతూ, తిన్నావారా అని అడుగుతుంది. లేదమ్మా, తింటాను అని నిక్కి అంటుంది. వెళ్ళు, ముందు తినేసిరా, ఓపిక తెచ్చుకొని లావణ్య చెప్తుంది. సరే, నువ్వు ఆవేశపడకు, నేను తినేసి వస్తాను అని నిక్కి రూమ్ బయటికి నడిచింది. రూమ్ బయటికి నడిచిన నిక్కి కొంచెం దూరంగా ఉన్న చైర్లో కూర్చొని సౌండ్ లేకుండా బోరున ఏడుస్తుంది. ఎందుకమ్మా, నీకే ఎందుకు ఈ క్యాన్సర్ రావాలి? నువ్వెంత మంచిదానివి, నీకు కష్టాలే తప్ప సుఖాలనేవి దేవుడు రాయటం మర్చిపోయాడా? లేక నువ్వు కష్టపడుతూ ఉంటే ఇంకెన్ని భరించగలవని సరదాగా చూస్తూ ఉన్నాడా? నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మా, నాకు నువ్వు కావాలి. దేవుడా, మా అమ్మ నా దగ్గర ఉండేలా చెయ్యి, నీకు జీవితం మొత్తం రుణపడి ఉంటాను అని నిక్కి ఏడుస్తూ ఉంది. రూమ్లో ఉన్న లావణ్య దగ్గరకు నర్సు వచ్చి, ఏమ్మా, ఎలా ఉంది ఇప్పుడు అని అడిగి, కాసేపట్లో డాక్టర్స్ రౌండ్కి వస్తారు అని చెప్పి నీ ఆపరేషన్ టైం చెప్తాడని నర్స్ చెప్పి, నిక్కి ఎక్కడా అని అడుగుతుంది. టిఫిన్కి వెళ్ళిందని లావణ్య చెప్తుంది. నర్సు పక్కన కుర్చీలో కూర్చుని, మీరు చాలా లక్కీ అమ్మా, నిక్కీ లాంటి కూతురు మీకుంది. 2 ఏళ్లుగా ఎన్నోసార్లు ఇక్కడ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ మళ్ళీ మీకు క్యాన్సర్ తిరగబడుతుంది. మీకేమాత్రమూ ఇబ్బంది పడకుండా మీకోసమే తను బతుకుతుంది. తనకి పెళ్లి చేస్తే మంచిదనిపిస్తుందమ్మా అని నర్సు అంటుంది. లావణ్య సైలెంట్గా ఉండటంతో నర్స్ లావణ్య చేతిని పట్టుకొని, ఏమైనా సమస్య ఉందా నిక్కీకి పెళ్లి చేయటానికి అని అడుగుతుంది. ఏదైనా ఉంటే చెప్పమ్మా, నీ అక్కలాంటి దాన్ని, సహాయం చేస్తాను అని అంటుంది. లావణ్య ఆలోచన పెళ్ళి అనే మాట దగ్గరే ఆగిపోతుంది. ఓపిక తెచ్చుకొని చెప్తానమ్మా అని నీరసంగా అంటుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం తొలిసారి కృష్ణని పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అప్పటికి తన వయస్సు 15. తను కొంచెం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కృష్ణని, ఇంటిని అర్థం చేసుకొని నడుచుకుంటుంది. కృష్ణ వాళ్ళకి ఆస్తిపాస్తులు లేకపోయినా చదువుకున్నవాడు అనే ఒక కారణంతో లావణ్యని కృష్ణకిచ్చి పెళ్లి చేశారు. ఇంట్లో అత్తగారు, ఆడపడుచులు ఉన్నారు. పెళ్ళైన నెల రోజులంతా సవ్యంగానే సాగింది. ఆ తర్వాతే నాకక్కడ పరిస్థితి ఒక్కొక్కటి అర్థమవుతూ వచ్చాయి. ఒకసారి నేను ఇంటి వెనుక బట్టలు ఆరవేయటానికి వెళ్ళాను. పక్కన ఇంట్లో నుండి మా వారి గొంతు లేలగా వినపడుతుంది. పట్టించుకోకుండా పనిలో పడ్డాను. కానీ మళ్ళీ ఆయన నవ్వు వినపడుతుంది. సందేహం వచ్చి వాళ్ళ ఇంటి వెనక వైపు నుండి వెళ్ళి కిటికీలో చూశాను. అక్కడ సన్నివేశం చూసి నా గుండె చెరువైపోయింది. మా ఆయన పక్కింటి అమ్మాయితో తన మంచం పైన పడుకొని చూడకూడని స్థితిలో ఉన్నాడు. పెళ్ళై నెల రోజులైంది. కానీ ఆయన ఇలా చేయటంతో వెళ్ళి చిన్న వయసో లేదంటే బాధో తెలియక ముందు వెనుక ఆలోచించకుండా అత్తయ్యతో చెప్పేశాను. కృష్ణ వచ్చిన తర్వాత మా అత్తయ్య మొత్తం విషయాన్ని చెప్పి నలుగురికి చెప్పకుండా నన్ను కంట్రోల్లో పెట్టమని చెప్పింది. మా ఆయన మొదటిసారి నా ఒంటి మీద రక్తం గూడు కట్టేలా కొట్టాడు. చూసిన దానివి నోరు మూసుకొని ఉండకుండా మా అమ్మకి చెప్తావా అని ఇకప్పటి నుండి ఇంట్లో పని మనిషిగా మారిపోయాను. చూస్తూ ఉండగానే నెలలు గడిచిపోయాయి. నేను గర్భవతిని అని తెలిసింది. చాలా సంబరపడిపోయాను. కానీ
ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి పెద్దగా సంతోషాన్ని తెప్పించలేకపోయింది. కృష్ణ మాత్రం ఎంతో కొంత ప్రేమని అప్పుడప్పుడు చూపించేవాడు. అందుకు కారణం అప్పుడు నాకు తెలియదు. ఈ మధ్యలోనే నా ఇద్దరి ఆడపడుచుల పెళ్ళిళ్ళయ్యాయి. ఒకరు లేచిపోయి పెళ్లి చేసుకుంటే మరొకరు అత్తయ్య కృష్ణ తెచ్చిన సంబంధం చేసుకున్నారు. తల్లి కాబోతున్నాను అనే విషయం తెలిసిన మా అమ్మ నాన్న, నా చిన్న తమ్ముడు నా కోసం ఎన్నెన్నో బహుమతులు, పండ్లు, ఫలాలు అలా స్తోమతకు తగ్గట్లుగా తెచ్చారు. ఆశ్చర్యంగా మా అత్తయ్య ఆ రోజు చాలా ప్రేమ కురిపించింది. మా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలే, అలవాటు చేసుకున్నాను. ఇంతలో నాకు 6 నెలలు నిండాయి. మా వారి అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది. అప్పుడు అడిగే రోజులు కావు. అందుకే నాలో నేనే ఏడుస్తూ నా బిడ్డ కోసం రోజులు గడిపేస్తూ ఉన్నాను. రోజు అత్తయ్య పొలం పనికి వెళుతూ నాకు అన్నం కూరకి కావలసినవి ఇచ్చి వెళ్ళేది. అలాగే ఒకరోజు అన్నీ ఇచ్చి ట్రంకు పెట్టుకు తాళం వేసి వెళ్ళింది. వంట పూర్తి చేసి పని మొత్తం చేసి నీరసంగా ఉండటంతో కాసేపు నడుం వాల్చాను. అప్పుడు కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఇంటికొచ్చాడు. భోజనం టైం అవటంతో ఇద్దరికీ వడ్డించాను. తిని ఇద్దరూ కాసేపుండి బయటికి వెళ్ళిపోయారు. అన్నం కూర తక్కువగా ఉండటంతో మళ్ళీ వండుదాం అని చూస్తే పెట్టెకు తాళం వేసింది. సరే, కూర లేకపోయినా అన్నం వండుదాం అని బియ్యం తీసుకొని అన్నం వండాను. నేను మంచినీళ్లు పోసుకొని అన్నంలో ఎర్రగడ్డను నంచుకొని తినేసి అత్తయ్యకి వండి పెట్టాను. అత్తయ్య వచ్చి అన్నం పెట్టుకొని తిని పడుకుంది. సాయంత్రం అన్నం వండటం కోసం బియ్యం కోసం వెళ్ళిన అత్తయ్య అక్కడి నుంచి కోపంగా గిన్నెలు కడుగుతున్న నా దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని లోపలికి ఈడ్చుకొని వెళ్ళింది. కడుపు నొప్పికి అల్లాడిపోయాను. ఏమైంది అత్తయ్య అని అడిగాను. బియ్యం మీద నేను రాసిన అక్షరం చెరిగింది. అంటే నువ్వు తీసావా అని ఆ చెంప ఈ చెంప వాయించింది. అసలు విషయం ఏడుస్తూనే చెప్పాను. అప్పుడే లోపలికి వచ్చిన కృష్ణ చూసి అవునమ్మా అని చెప్పి తనకు ఏమీ పట్టనట్లుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ క్షణం అమ్మా అని అరిచి పరుగు పరుగున తన దగ్గరికి వెళ్ళి ఏడవాలి అని అనిపించింది. కానీ కాపురం ఎలా ఉన్నా సర్దుకొని మంచి పేరు తీసుకొని రావాలని మా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి చెప్పుకోవటానికి మనిషి లేక ఉత్తరం రాద్దామంటే చదువు రాక నాలో నేనే కుమిలిపోయాను. ఎన్ని కష్టాలలో కూడా నా చిన్ని మనసుకి సంతోషాన్ని ఇచ్చింది మాత్రం నా బిడ్డనే. చూస్తూనే నెలలు నిండిపోయాయి. మా అమ్మ వాళ్ళు వచ్చి సీమంతం చేసి నన్ను తీసుకొని వెళ్ళారు. నాతో పాటు మా వారు కూడా వచ్చారు. నిజానికి నేను ఊహించలేదు ఆయన వస్తారని. మా ఇంట్లో అల్లుడికి మర్యాదలు బాగా జరగటంతో ఇక ఆయన అక్కడి నుంచి కదలలేదు. ఒక 10 రోజులకి నాకు నొప్పులొచ్చి ఇంట్లోనే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చాను. మా ఆయన ముఖంలో చిరునవ్వు చెరిగిపోయింది. తెల్లారి విషయం తెలుసుకొని మా అత్తయ్య కూడా వచ్చింది. ఆవిడ కూడా ఆడపిల్ల అష్టమి రోజు పుట్టిందని నసుగుతూనే ఉంది. కానీ ఇవన్నీ నాకేమీ కనిపించలేదు. చందమామ లాంటి ముఖంలో బుజ్జి కళ్ళు, చిన్న చిన్న చేతులు, ఆ చిరునవ్వు నా బిడ్డ నా మదిని దోచేసింది. ఇలా ఉండగానే పురుడు కార్యం కూడా అయిపోయింది. ఆ రోజు మా ఆయన అత్తయ్య కారణం లేకుండానే గొడవ చేశారు. ఆ గొడవలో ఈ దరిద్రం పుట్టింది. మహారాజులాగా మగబిడ్డ పుడతాడని అనుకుంటే ఈ అష్ట శనీశ్వరం పుట్టింది అని మా అత్తయ్య అనేసరికి నాలో కోపం కట్టలు తెంచుకుంది. కోపంలో 4 మాటలు అనేశాను. కృష్ణకి కోపం వచ్చి నువ్విక్కడ ఉండకూడదు, రా వెళదాం అని అన్నాడు. నా భయమో కోపమో లేదా నా బిడ్డ మీద జాగ్రత్తో తెలియదు కానీ నేను రాను అని గట్టిగానే చెప్పాను. నా మాటలకి కృష్ణకి కోపం వచ్చింది. దానికి మా అత్తయ్య ఆజ్యం పోసింది. ఇద్దరూ కూడా నన్ను నా బిడ్డను వదిలి వెళ్ళిపోయారు. నేను ఆ క్షణం నా బిడ్డ క్షేమం మాత్రమే ఆలోచించాను. ఆశ్చర్యంగా కృష్ణ వెళుతుంటే నాకు బాధ కూడా కలగలేదు. కారణం మా మధ్య ప్రేమ లేకపోవటమా? కాదు కాదు,
ఆయనకు నా మీద ప్రేమ లేకపోవడంతో నా మనస్సు విరిగిపోయింది. అప్పుడు వెళ్ళిన కృష్ణ 3 సంవత్సరాలు నన్ను నా బిడ్డను కన్నెత్తి చూసింది లేదు. ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు తెలుస్తున్నా, వెళ్ళాలని మనసు గుంజుతున్నా నా అడుగు ఎప్పుడూ వెనక్కే పడింది. ఈ 3 ఏళ్లలో కృష్ణకి గవర్నమెంట్ ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం వచ్చిన కొన్నాళ్ళకి కృష్ణ మా ఇంటికొచ్చాడు. మా అమ్మ వాళ్ళు అప్పుడు కూడా అల్లుడికి మర్యాదలకు ఏ కొదవ చేయలేదు. మా అమ్మ నాన్నలకు క్షమాపణ చెప్పి, మా అమ్మ మాటలు నేనిక వినను అని చెప్పి తను నాతో వేరే ఊరిలో కాపురం పెడతాను అని చెప్పాడు. ఆయనను చూడగానే నా మనసు మంచు ముద్దలా కరిగిపోయి నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాను. అనుకున్నట్లుగానే కాపురం సజావుగా సాగుతుంది. ఒక 6 నెలలు బాగానే గడిచింది. తరువాత కృష్ణ తాగుడికి అలవాటు పడ్డాడు. ఇక మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఎందుకు తాగుతున్నారు అని అడిగినందుకు నన్నే ఎదిరిస్తావా అని గొడ్డును బాదినట్లు బాధేశాడు. పాపం నిక్కీకేం తెలుసు, నేను ఏడుస్తుంటే తను నన్ను చూసి ఏడవటం మొదలుపెట్టింది. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, ఇకెప్పుడు నిక్కీ ముందు కన్నీరు కార్చకూడదని. అనుకున్నట్లే నేను నిక్కీతో సంతోషంగా గడపటం మొదలుపెట్టాను. రోజు రాత్రి కృష్ణ తాగి రావటం, ఏదో సాకుపెట్టి ఒక దెబ్బైనా వేయటం అలవాటు చేసుకున్నాడు. నేను వాటిని భరించటం నేర్చుకున్నాను. నా శరీరం కూడా ఒక రకంగా మొద్దుబారిపోయింది. అలా నిక్కీకి 3వ ఏడు దాటిపోయింది. స్కూల్లో కృష్ణని అడిగి చేర్పించాను. కృష్ణకి చదువంటే ఇష్టం ఉండటంతో నిక్కీ చదువుకి అడ్డు రాలేదు. అలా కృష్ణ పెట్టే కష్టాలు, నిక్కీ ఇచ్చే సంతోషాలతో మరో 2 ఏళ్ళు అక్కడే ఉండి కృష్ణకి ట్రాన్స్ఫర్ అవటంతో టౌన్కి వచ్చేసాము. నిక్కీ కూడా ఫస్ట్ క్లాస్కి వచ్చింది. అర్థం చేసుకోవటం అలవాటు చేసుకుంది. అది అదృష్టమో దురదృష్టమో అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంకు వాళ్ళు ఇచ్చే క్వార్టర్స్లో ఉన్నాము. చక్కగా నిక్కీని స్కూల్లో చేర్పించారు కృష్ణ. నా లోకం నిక్కీనే అయింది. మరో బిడ్డ కోసం కూడా నేను ఎన్నడూ ఆలోచించలేదు. ఒకవేళ కృష్ణ కోసం మగబిడ్డ పుడితే బాగుండు అని ఆలోచించినా, మళ్ళీ ఒకవేళ ఆడపిల్ల పుడితే తనతో పాటు నిక్కీకి వచ్చే సమస్యలు చాలు, మళ్ళీ మరో బిడ్డని అందులోకి లాగాలా అని అనిపించింది. అందుకే నాకింకెవరూ వద్దు అని అనుకున్నాను. కృష్ణకి ఉన్న చెడు అలవాట్లు కాదు మగాడు అనే అహంకారం మళ్ళీ గుర్తొచ్చిందనుకుంటా. మరో అక్రమ సంబంధానికి దారితీసింది. మా క్వార్టర్స్లో చాలామంది చెప్పారు కంట్రోల్లో పెట్టమని. నాకు ఆయనకు చెప్పే ధైర్యం లేదు. కృష్ణకు చెప్పే కన్నా తనకి దూరంగా ఉండటం మంచిది అని అనిపించింది. అందుకే మా మనసులతో పాటు గదులు కూడా వేరయ్యాయి. రోజు తాగి రావటం, తిరగటం, కారణం లేకుండా కారణాన్ని కల్పించుకొని నన్ను కొట్టటం బాగా అలవాటు చేసుకున్నాడు. ఒక రకంగా తాగుడికి బానిసైపోయాడు. అప్పుడప్పుడు వచ్చే మా అత్తయ్య మరి కాస్త మాటలు ఎక్కించటంతో అది అడ్డుకట్ట లేకుండా కొనసాగుతూనే ఉంది. రోజులు నెలలుగా, నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. నిక్కీ అప్పుడే 8వ క్లాస్కి వచ్చేసింది. చూస్తూ ఉండగానే పెద్దదైంది. అప్పుడు నా సంతోషం అంతా ఇంతా కాదు. చుట్టుపక్కల వాళ్ళకి, మా అమ్మ వాళ్ళకి, ఇక గౌరవం కోసం మా అత్తయ్యకి కబురు పెట్టాను. మా తమ్ముడు, మేనమామ సారిగా మా అమ్మ వాళ్ళు నిక్కీకి అన్ని దగ్గరుండి ఘనంగా చేశారు ఫంక్షన్. నిక్కీకి అవేమీ అంతగా నచ్చలేదు. అది నాకు అర్థమైంది. ఫంక్షన్ జరిగే వరకు సైలెంట్గానే ఉన్నాను. నిక్కీలో సంతోషాన్ని వెతుక్కుంటూ రోజులు బాగానే గడుస్తున్నాయి. రాను రాను కృష్ణ ఇంట్లోకి జరపటం కూడా తగ్గించాడు. ప్రాధేయపడటం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితి నాది. అందుకే చదువుతో పని లేదు కాబట్టి టైలరింగ్ నేర్చుకున్నాను. ఒక దగ్గర ఉద్యోగంలో కూడా చేరాను. నెలకి 4,000 సంపాదన. అంతా బాగానే ఉంది. కొన్నాళ్ళకి మా అత్తగారు కూడా కాలం చేశారు. ఇక ఊరిలో ఉన్న ఆస్తులు కూడా అన్నీ అమ్మేశాడు. కర్పూరం కరిగినట్లుగా కరిగించాడు. ఒకరోజు నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నిక్కీ కనిపించలేదు.
ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందా అంటే తను స్నేహం చేయటం కూడా తక్కువే. చేస్తే ఎక్కడ లగ్జరీ లైఫ్ అలవాటైపోతుందేమో అని భయాలు పెట్టుకుంది. అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. రాత్రి 8 గంటలైంది. అప్పుడు కృష్ణ, నిక్కీ వచ్చారు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే విషయాన్ని చెప్పింది. నాకు మొదటిసారిగా నిక్కీ మీద కోపం వచ్చింది. ఒకే ఒక దెబ్బ వేశాను. కానీ తను కోపం తెచ్చుకోకుండా కృష్ణ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి ఒకటి చెంప మీద కొట్టింది. ఏడుస్తూ, ఇదంతా నీ వల్లే నాన్నా, బయటికని చెప్పి నువ్వు తిరిగే ఆ మనిషి ఇంటికి తీసుకెళ్ళి పిన్ని అని పిలవమని చెప్తావా? మొదటిసారి అమ్మ దగ్గర నమ్మకాన్ని కోల్పోయాను. నువ్వు అమ్మకి మంచి భర్తవి కాదు, కనీసం మంచి తండ్రిగా ఉండటానికి ట్రై చేయి అని నిక్కీ ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. కృష్ణ ఏమీ మాట్లాడలేదు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. నిక్కీ దగ్గరికి వెళ్ళి తనని పడుకొని సారీ నాన్న అని చెప్పాను. నిక్కీ ఏడుస్తూ నన్ను అల్లుకుపోయింది. ఇంకెప్పుడు నాన్నతో వెళ్ళనమ్మా అని ఏడుస్తూనే నాకు చెప్పింది. కృష్ణ ఇక అప్పటి నుండి పూర్తిగా పట్టించుకోవటమే మానేశాడు. నిక్కీ 10th క్లాస్ అయినా స్కూల్ ఫీజు కట్టలేదు. ఇంటికి పంపించారు. నలుగురిలో ఎంత విలువ తక్కువ. కానీ నిక్కీ ఏడ్చి సైలెంట్ అయిపోయింది. నోరు తెరిచి తల్లి తండ్రిని నిందించలేదు. ఇక ఏదైతే అదైందని నా మెడలో వేలాడుతున్న తాళిని తీసివేసి పసుపు కొమ్మును కట్టుకొని తాళిని కొదవపెట్టి నిక్కీ ఫీజు కట్టాను. కృష్ణ కట్టిన తాళి ఈ విధంగా ఉపయోగపడినందుకు సంతోషించాను. ఆయన పూర్తిగా ఇంటికి రావటం మానేశాడు. వచ్చిన నెలకొకసారి అంతే. సమాజం దృష్టిలో తను తక్కువ కాకూడదని, ఒంటరిగా ఒక ఆడపిల్లతో ఉంటే చులకన భావంతో చూస్తారని భయంతో కృష్ణ లేకపోయినా ఉన్నట్లే, అంటే నైట్ వచ్చి పొద్దున్నే వెళుతున్నాడు అని అబద్ధాలు చెబుతూ వచ్చాను అందరికీ. నిక్కీ 10th క్లాస్లో జిల్లాలో 3వ స్థానంలో పాస్ అయింది. తన ఫోటో పేపర్లో టీవీలో చూపించారు. నాకు సంతోషంతో కాలు నిలవలేదు. మొదటిసారి టీవీలో కాకుండా తనని సినిమాకి తీసుకుని వెళ్ళాను. నోరు తెరిచి ఏమీ అడగని బిడ్డ ఎంతమందికి ఉంటుంది. అందుకే అప్పటినుంచి తనకి చిన్న చిన్న సంతోషాలు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాను. ఇంటర్కి మంచి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. అక్కడ కూడా జిల్లాలో ర్యాంక్ సాధించింది. ఎంసెట్ రాసి మెడిసిన్లో ఫ్రీ సీట్ సంపాదించింది. ఇన్ని కష్టాలలో కూడా చదువుని వదలలేదు తను. నువ్వు భలే చదువుతావు నిక్కీ అని అడిగిన నాకు తన సమాధానం విని ఆశ్చర్యపోయాను. నా తల్లికి తల్లినై బాధ్యతలు తీసుకోవాలంటే నేను తప్పక చదువుకోవాలమ్మా, ఇదంతా నీ గురించే అని చెప్పింది. మొదటిసారి కృష్ణను పెళ్లి చేసుకున్నందుకు సంతోషించాను. తన కారణంగానే నాకు బంగారు తల్లి నా బిడ్డగా పుట్టింది. మెడిసిన్ చదువుతున్న టైంలో కృష్ణకి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. మేము అక్కడికి వెళ్ళాము. లేనిపోని ప్రేమను వలకపోశాడు. తనతో తిరిగిన మనిషి కనిపించలేదు. ఎందుకు కనిపిస్తుంది నా పిచ్చిగాని? డబ్బున్నంత వరకే కదా ఉంటారు. ఇదిగో ఇలా మంచాన పడితే భార్య గుర్తుకొస్తుంది. కానీ కృష్ణని వదల్లేదు. 5 నెలలు కష్టపడితే మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. చివరిగా ఒక్క మాట అన్నాడు, నువ్వేం చేశావు? నా ఖర్చంతా గవర్నమెంట్ భరించింది. నువ్వు నర్సులా సేవ చేశావు. ఇదిగో డబ్బు అని కొంత మొత్తం నా పక్కన పెట్టాడు. అయినా ఆయన మారతాడని నేను ఎదురు చూడలేదు. కానీ మనసు మాత్రం ఎందుకో చాలా ఏడ్చింది. వాగే నోరు తిరిగే కాలు కుదురుగా ఉండదని అన్నట్లు కృష్ణ మళ్ళీ తన సరదాలు మొదలుపెట్టాడు. నేను కూడా వదిలేశాను. కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. నిక్కీ చదువు ఏ ఆటంకం లేకుండా సాగిపోతుంది. నా స్నేహితురాలు ఇంట్లో పెట్టి చదివిస్తున్నాను. కాలేజ్ దూరం అవటంతో, పైగా నా ఫ్రెండ్ చాలా మంచిది. వాళ్ళ పిల్లలు ఫారెన్లో ఉండటంతో నిర్భయంగా అక్కడ పెట్టాను. నిక్కీ కూడా చాలా సంతోషంగానే ఉంది. అప్పుడే అనుకోకుండా నా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. చూసి ఇక హాస్పిటల్కి వెళ్ళక తప్పదు అని అనిపించింది. ఒకరోజు నిక్కీతో కలిసి వెళ్ళాను. అప్పుడే అన్ని టెస్టులు చేసి నాకు క్యాన్సర్ అని చెప్పారు. కానీ ఆపరేషన్ చేయించుకుంటే చాలు అని అన్నారు. కృష్ణకి నిక్కీ చెప్పిన పెద్దగా పట్టించుకోలేదు.
తన హెల్త్ కార్డు ఇచ్చి దానితో ట్రీట్మెంట్ చేయించుకోమన్నాడు. నేను కూడా మొదట బాధపడినా తరువాత ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాను అని ఏడుస్తూ చెప్తుంది. తన బాధని 5 నిమిషాలలో చెప్పినా అందులో 22 ఏళ్ల బాధ, కన్నీరు, కష్టాలు అన్నీ చూసింది నర్సు. లావణ్య చెప్పింది విని సిస్టర్కి ఏడుపు వచ్చేసింది. పెళ్లి చేస్తే ఎక్కడ నాలా తన జీవితం కూడా ఆ దేవుడు రాశాడేమో అని భయం. చదువు ఇంకా 2 ఏళ్లుంది. అదైనా తన చేతిలో ఉంటే రేపటి రోజు నాలా కష్టపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతుందని నా ఆలోచన. ఎంత చదువుకున్నా నా నిక్కీ అమాయకురాలు. నా దిగులంతా ఇప్పుడు తన గురించే. నాకు తెలుసు సిస్టర్, ఈసారి నేను బతకటం కష్టమని. మరి నిక్కీని ఏం చేయను అని అంటుంది. నేను చెప్తాను అని శ్రీదేవి లోపలికి ఏడుస్తూ వచ్చింది. ఈవిడ ఎవరు అని సిస్టర్ అంటుంది. నా ఫ్రెండ్. నిక్కీ తన దగ్గర ఉండి చదువుకుంటుందని లావణ్య చెప్తుంది. శ్రీదేవి లావణ్య దగ్గర కూర్చొని, చూడు లావణ్య, నువ్వు నాకు 10 ఏళ్లుగా తెలుసు. అలాంటి బంగారాన్ని ఎవరు కాదంటారు? అందుకే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. నా పేరున ఉన్న ఆస్తి మొత్తం తన పేరునే రాస్తాను. తన చదువుని కంటిన్యూ చేస్తాను. నా బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని అంటుంది. లావణ్యకి శ్రీదేవి కొడుకు బాగా తెలుసు. కోరి వచ్చి అడుగుతుందని ఆలోచించి ఒప్పుకుంది. కానీ పెళ్ళి 2 రోజుల్లో జరగాలి. నాకు అంతకు మించి టైం లేదని లావణ్య అంటుంది. శ్రీదేవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కొడుకును రప్పించింది. సాయి మంచివాడు కావటంతో తల్లి మాటకు ఎదురు చెప్పలేదు. నిక్కీ కూడా తల్లి మాటకు ఎదురు చెప్పకుండా ఒప్పుకుంటుంది. సరిగ్గా 2 రోజులలో గుడిలో పెళ్లి జరిగింది. పెళ్లికి లావణ్య వెడలేదు. పెళ్లి చేసుకొని నిక్కీ, సాయిలు హాస్పిటల్కి వచ్చారు. లావణ్య సాయికి నిక్కీ గురించి చాలా చెప్పింది. తను చిన్నప్పటి నుండి ఉన్న విధానం గురించి, అందరినీ అర్థం చేసుకోవటం అన్నీ చెప్పి, చిన్న తప్పు చేసిన తండ్రిలా దండించు, కానీ భర్తలా తన ఒంటి మీద దెబ్బ వేయకు అని ఏడుస్తూ చెప్పి ఆపరేషన్కి వెళ్ళింది. ఆపరేషన్కి వెళ్ళింది కానీ తిరిగి రానంత దూరం కూడా వెళ్ళిపోయింది. కృష్ణ అప్పటికి వచ్చాడా ఏమో, మరి చెప్పటానికి లావణ్య లేదుగా, ఇక రాదు కూడా. ఈ కథ నిజం. కృష్ణ లాంటి వాళ్ళకి, కృష్ణ తల్లి లాంటి వాళ్ళకి ఒక విషయం చెప్పాలి. మీ సరదా కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోకండి. మీకు ఆ హక్కు లేదు. ఎందుకు? కృష్ణకి లావణ్య కూడా తన తల్లి లాంటి ఆడదే అని గుర్తులేదు. కృష్ణ తల్లికి ఎందుకు గుర్తుకు రాలేదు తను కూడా ఒక ఆడదే అని? కళ్ళు మూసుకుపోయి పైత్యం తలకెక్కి ఎలా అవతలి వాళ్ళని కష్టపెట్టేవాళ్ళు కన్నీరులో సంతోషాన్ని వెతుక్కుంటారు.